డయాగ్నోసిస్ అనేది మనకి రాటర్డమ్ క్రైటీరియా అని ఇప్పుడు రీసెంట్గా 2003లో మనకి ప్రపోజ్ అయిందండి. అకార్డింగ్ టు దట్ 2 out of 3 క్రైటీరియా సాటిస్ఫై అయితే మనం పీసీఓడి అని అనొచ్చు. అందులో ఫస్ట్ క్రైటీరియా యానోవులేషన్, సో ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడము. రెండోది ఆండ్రోజన్ ఎక్సెస్, వెదర్ ఇట్ ఈస్ క్లినికల్ ఆర్ ఇట్ ఈస్ బయోకెమికల్, అంటే ల్యాబ్ టెస్ట్ ద్వారా మనకి ఎప్పుడైతే ఆండ్రోజన్స్ ఎక్కువ ఉన్నా కానీ, లేదా సిమ్టమ్స్ లైక్ హిర్సుటిజం అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ కానీ, యాక్నే కానీ, ఆర్ లాస్ ఆఫ్ హెయిర్ ఆర్ మేల్ ప్యాటర్న్ ఆఫ్ అలోపేషియా మనం చూసినప్పుడు అయితే ఇది సెకండ్ క్రైటీరియా తీసుకోవచ్చండి. థర్డ్ క్రైటీరియా మనకు పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది అల్ట్రాసౌండ్లో నోటీస్ చేయడం. అది జస్ట్ పాలిసిస్టిక్ ఓవరీసే కాదు, అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 12 ఓవరీస్ సిస్ట్స్ చూడడము, అది మినిమమ్ ఆఫ్ 2 to 9 mm సైజ్ ఉండడం, ఆర్ వెన్ ద ఓవేరియన్ వాల్యూమ్ ఈజ్ మోర్ దాన్ 10 ml మనము దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ అనొచ్చు. సో ఈ 3 క్రైటీరియాలో అట్లీస్ట్ 2 ఉన్నప్పుడు మనం దాన్ని పీసీఓడి అని డయాగ్నోస్ చేయొచ్చండి. హూ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ పీసీఓడి అంటే అందరూ పీసీఓడి డెవలప్ అవ్వరండి. జనరల్గా మనకి ఇప్పుడు నన్ను అడిగినట్లయితే ఎవరు ఫ్యూచర్లో పీసీఓడి డెవలప్ అవ్వచ్చు అని చూసుకున్నట్లయితే మనము లో బర్త్ వెయిట్ బేబీస్, తక్కువ వెయిట్తో పుట్టిన బేబీస్ జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళని ఓవర్ ఫీడ్ చేయడం కానీ, షార్ట్ టర్మ్లో వాళ్ళు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం ఎక్కువ వెయిట్ గెయిన్ అయిన బేబీస్లో మనము పీసీఓడి డెవలప్ అయ్యే ఛాన్సెస్ చూస్తాము. ప్రిమెచ్యూర్ అడ్నర్కి అంటే మనకి జనరల్గా ప్యూబిక్ హెయిర్ కానీ, ఈ యాక్సిలరీ హెయిర్ కానీ ప్రిమెచ్యూర్గా అంటే రొటీన్గా ఏంటంటే ఫస్ట్ చెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, దాని తర్వాత హెయిర్ డెవలప్మెంట్ ఉంటుంది, దాని తర్వాత మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ప్యాటర్న్ మనం చూడకుండా హెయిర్ అనేది ముందు గ్రో అవ్వే పేషెంట్స్లో కానీ, ఆర్ ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే రొటీన్గా కాకుండా ముందే వీళ్ళు ప్యూబర్టీని అచీవ్ చేసిన పేషెంట్స్ కానీ, ఒబీస్గా ఉండి అకాంథోసిస్ నిగ్రికెన్స్ ఉన్న పేషెంట్స్ ఫ్యూచర్లో పీసీఓడి డెవలప్ అవుతారని, వీళ్ళకి ఆ రిస్క్ ఉందని మనము చెప్పవచ్చు.